శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి మీకు ఫైనాన్షియల్గా కొద్దిగా ఒడుదుడుకులు ఉంటాయండి మీకు. ఎందుకంటే శని ద్వితీయ భావం చూడడం వలన గురుడు కూడా చూస్తున్నాడు. అంటే కుటుంబంలో మనస్పర్ధలు, కుటుంబంలో మీకు రావాల్సిన సంపదల్లో కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉంటాయి. ఏదేమైనా గురుదృష్టి ఉంది కాబట్టి, సంపూర్ణ గురుదృష్టి ఉంది కాబట్టి ఈవెందో శని మీకు డిలే చేసిన చిన్న చిన్న ఆటంకాలు కలిగి మీకు ఉన్నా, అంటే ఆటంకాలు ఎదురైనా గురు ప్రభావం వలన అవన్నీ సమసిపోయి ఆనందంగా ఉండడము, కుటుంబ సభ్యులతోటి, బంధువులతోటి, ధనంతో ఎప్పుడు ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తరచూ మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెళ్ళని మీరు కలిసేటట్టు చేస్తుంటారు. మీకు వార్తా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, న్యూస్ గ్యాదరింగ్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. వాహన యోగం మీకు ఉంది. 4th హౌస్లో రవి అర్ధాష్టమ. రవి తప్పు కదా, మీకు లాభాధిపతి అండ్ రవి మీకు మ్యాలిఫిక్ అయ్యాడు, 4th భావంలో ఉన్నాడు. సో 4th భావంలో రవి చదువు ఇబ్బంది కలిగించడము, వాహనాల వల్ల ఇబ్బంది కలిగించడము, అదే తల్లిగారి యొక్క ఇబ్బందులు, తల్లిగారికి అంటే ఆరోగ్య విషయంలోనూ ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా మీ కంఫర్టబుల్నెస్ లోటుపాట్లు ఉండడానికి అవకాశం ఉంది. చదువు విషయంలో కూడా వెనకబడిపోతుంటారు. సో 4th భావంలో రవి అంత రాజకారకుడు కాదు, మీకు మ్యాలిఫిక్ అయ్యాడు. కాబట్టి మనం జనరల్గా ఏంటంటే ఈ సూర్య భగవానికి అండి ఆరుణ పారణము చేస్తున్నాము. ఫిబ్రవరి నెల రథసప్తమి పూట మంగళవారం నాడు చేస్తున్నాం. సప్తమి పూట మనం ఆరుణ పారణం అని చేస్తున్నాం. సపరేట్ వీడియో కూడా వస్తుందండి. మీరు ఒకవేళ చేయించుకోదలుచుకుంటే మీ భార్యాభర్తల పేర్లు చాలు, మీకు కుటుంబ సభ్యులందరి పేర్లు అక్కర్లా, మనం తప్పకుండా చేస్తామండి. ఆది ఆస్ట్రాలజీ అంటే నమ్మకం. సో ఆ నమ్మకం మీరు నా మీద నమ్మకం ఉంచండి, తప్పకుండా మీకు విజయం జరగడానికి అవకాశం ఉంది. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కాబట్టి మీరు తప్పకుండా చేయించుకోండి. తులారాశి వాళ్ళకి మంచి శుభయోగాలు కలుగుతాయి. అంతేకాకుండా పంచమ స్థానంలో శనితో కలిసిన శుక్రుడు పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. టెన్షన్స్ పడుతుంటారు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. పైగా సినిమా రంగంలో కూడా మంచి కళారంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి, అలాగే సినిమా డైరెక్టర్స్ అంటారు సరే వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి, యాక్టర్స్కి, ఇవన్నీ కూడా పంచమ స్థానం చాలా బాగుంది. అంతేకాకుండా పంచమ స్థానంలో శని శుక్రుల వల్ల మీరు కొంతమంది ఇది చేస్తారు, స్టాక్ మార్కెట్లో ఉంటారు. స్టాక్ మార్కెట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా మీకు ధనయోగము, స్పెక్యులేషన్ రావడము జరుగుతుంది. ఆరంభంలో రాహు బాహులు మీకు చెప్తాడు. అంటే ఏంటంటే ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, అలాగే మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా ఏదున్నా సరే మీకు విజయం పరంపరలో ఉండడము, స్పోర్ట్స్లో రాణించడము అన్ని రకాలుగా ఉంటాయి. కానీ సప్తమ స్థానంలో చరి చూడడం వల్ల దోషంగా ఉంటుంది. సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు కాబట్టి ఫారిన్ యోగం, ఖచ్చితంగా మీరు ఫారిన్ వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అష్టమ స్థానంలో గురుడు దోషం కదండి, గురు దోషం కూడా మీకు ఉంది. సో ఒక పక్కనేమో రవి దోషము, ఓ పక్కనేమో అష్టమ స్థానం గురు దోషము. అయినా ఆరో ఇంటి వాడిగా మీకు అష్టమంలో ఉన్న కొద్దిగా మంచి చేస్తారు, కానీ శత్రువుల వలన మీకు కొద్దిగా ఇబ్బంది కలగడము, అలాగే మీకు రుణాలు చేయడానికి అవకాశాలు ఉండడము, అంటే ఎక్కువ అప్పులు చేయడము జరుగుతూ ఉంటుందండి. కానీ మీ మేనమావులకి చాలా బాగుంటుంది. తలవంతలకు వచ్చే ధనయోగం మాత్రం మీకు బాగా ఉంటుంది. ఏదేమైనా బుధుడు భాగ్యాధిపతి 3వ భావంలో ఉన్నాడు. ఎప్పుడు తరచూ ప్రయాణాలు చేయడము, దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికే ఎక్కువ అవకాశాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు, గురువు గారిని, పీఠాధిపతులను సందర్శిస్తారు. చదువు విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. విదేశ పర్యటన చేస్తారు. దశమంలో కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఆడవాళ్ళకి కూడా చెప్తున్నానండి, తులారాశి వాళ్ళకి దశమ స్థానంలో కుజుడు వక్రగతిలో ఉండి ద్వితీయ సప్తమాధిపతి అంటే దశమంలో ఉన్నాడు. అంటే సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు. మీ జాతకంలో కూడా చూసుకోండి, ఫారిన్ యోగం ఉంటుంది. సో మీరు చదువు రీత్యా, లేకపోతే వివాహ శుభకార్యాల రీత్యా, లేకపోతే సరదాగా విహార యాత్రల రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి దశమ కుజుడు కదండి, దిగ్బలుడు. అంటే మంచి స్ట్రాంగ్గా ఉంటాడు. ఒక పట్టడానికి అధికారిగా ఉండడానికి, ఒక సంస్థకి అధికారంగా ఉండడానికి, దేవాలయాలకి అధికారిగా ఉండడానికి కూడా కుజుడు కారకత్వం ఉండాలి.
సరే ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉంటుందండి. ముఖ్యంగా చంద్రకేతువులు 12 భావం నుండి గురుదృష్టి ఉంది. అంటే మీకు సన్మానాలు ఎక్కువ జరగడము, ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడము, విహారయాత్రలు, తీర్థయాత్రలు, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం వల్ల మీకు ధనయోగము, ధన ప్రాప్తి, అలాగే ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల విశేషమైన సంపదలు కలుగుతాయి. ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి, ప్రతి రాశి వాళ్ళకి రెమెడీస్ అని ఉంటాయండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం అనమాట. ఈ ప్రతి రాశి వాళ్ళు కూడా ముఖ్యంగా శని శుక్రుల కాంబినేషను, అలాగే రాహు ప్రభావం సరిగ్గా లేకపోవడం వలన, రవి కూడా సరిగ్గా లేకపోవడం వలన మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ముఖ్యంగా మీరు అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడము, అలాగే శనీశ్వరికి సంబంధించినటువంటి తైలాభిషేకాలు చేసుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు ఇవన్నీ చేయించుకోవడం వలన శని శుక్రుల వలన వచ్చే దోషాలు బాగా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా అది చాలా చేయించుకోవడం మీ ఇంట్లోనే మీ దగ్గర ఉన్న పండితులతో చేయించుకోండి. ముఖ్యంగా సూర్య భగవానుడు మీకు చాలామందికి మంచి పొజిషన్ లేడు అన్ని రాశుల వాళ్ళకి. సో నేను చెప్పదగ్గ సూచన ఏంటంటే, మన రాబోయే కాలంలో అంటే వచ్చే నెల మాఘమాసంలో రథసప్తమి రోజు మంగళవారం 4వ తారీఖుని మన ఆది ఆస్ట్రాలజీ తరపున అరుణ పారణం అని చేస్తున్నామండి. అంటే సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఆ సూర్యభగవానుడు అందరికీ అంటే ఆరోగ్యం ఇవ్వడంలోనూ, సకాలంలో అందరికీ పెళ్ళిళ్ళు అవ్వడంలోనూ, సత్సంతాన యోగం కలగడంలోనూ, గవర్నమెంట్ ప్రొవిషన్లో బాగా ఉన్నతంగా రాణించడంలోనూ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలోనూ, అలాగే రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడంలోనూ, ఈ లా రిలేటెడ్ కొన్ని కోర్టు కేసులకు సంబంధించిన వాటిలో పరిష్కారం ఉండేట్టుగాను, అలా అనేక రకాలుగా సూర్యభగవానుడు చేయడం వలన అన్నపారణం చేస్తున్నాము, వేద పండితులు చేస్తున్నాము. అలా చేయడం వలన మొత్తం జనములు రావడం కాకుండా సూర్యలోకంచ గచ్చతి, సూర్యలోకాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మంచి మంచి లోకాలకు వెళ్తామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలంలో ఈ జనములో కూడా ఈ సూర్యుని వలన వచ్చే దోషాలు పోగడం కాకుండా సూర్యభగవాన్ నమస్కారపీడు కాబట్టి, ఆయన యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి కాబట్టి, ఆయన గ్రహరాజు కాబట్టి, పైగా ఈ మనం చేసే రథసప్తమి పూట చాలా పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి, సూర్యభగవానికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజునే అరుణపారణం చేస్తున్నాం. మీరు చాలా తక్కువ రుసుము ఉంటుందండి, 1116 ఉంటుంది. మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే చాలు, మా కింద నంబర్లు ఇస్తాం. మనం ఇంకో వీడియో కూడా చేస్తున్నాను, తప్పకుండా చేయించుకోండి. దోషాలన్నీ పరిహారం అవుతాయి. ప్రతి రాశి వాళ్ళు ఇది మీరు చేయించుకోండి. చాలా తక్కువ రుసుమే. 50 మంది అయితే 50 మంది కంటే మేము ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు. ఇవన్నీ కూడా మేము వీడియో షూట్ చేసి అందరికీ పంపిస్తాం. పర్సనల్గా అటెండ్ అవ్వడానికి కుదరకపోవచ్చు. కొంతమంది ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారు. సో మీరు కూడా తప్పకుండా చేయించుకోండి. మనం చక్కటి ఫలితాలు పొందుదురు కానీ. సో సూర్యభగవానికి ఆశీస్సులు మీ ఇంటి మీద, మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎప్పుడు ఉండాలని, మీరు ఎప్పుడు ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.